నాలుగేళ్లుగా సాగుతున్న కేసు రాజకీయ ముఖచిత్రాలనే మార్చేసిన కేసు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా పలువురికి క్లీన్ చీట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిబిఐ నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేయడంతో నిందితులందరికీ భారీ ఊరట లభించింది. అసలు కోర్టు తీర్పులో ఏముంది? మరి కేజ్రీ, కవిత రియాక్షన్ ఏంటి? అసలు ఈ కేసులో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం. కేజ్రీవాల్, కవితకు సిబిఐ కోర్టు క్లీన్ చిట్. సిబిఐ నమోదు చేసిన కేసు కొట్టేసిన కోర్టు. కేసులో నిందితులందరికీ భారీ రిలీఫ్. అసలు సిబిఐ కోర్టు తీర్పులో ఏముంది? అసలు ఈ కేసులో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? కోర్టు తీర్పుపై కేజ్రీ, కవిత రియాక్షన్ ఏంటి? కోర్టు తీర్పుతో గంట తడి పెట్టుకున్న కేజ్రీవాల్. న్యాయ వ్యవస్థపై నమ్మకం నిజమైందన్న కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. నిందితులపై మోపిన అభియోగాలు నిరాధారమైనవి అంటూ సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన తీరు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ కథనం ఊహాజనితమని, చట్టబద్ధంగా సమర్థనీయం కాదన్న కోర్టు సాక్ష్యాల కంటే ముందస్తుగా ఊహించిన అంచనాలతో కేసు నమోదు చేశారని ఫైర్ అయింది. 1000 పేజీల నిడివున్న ఛార్జ్షీట్లో చాలా లోపాలు ఉన్నాయని, అందులో చేసిన ఆరోపణలు ఏ సాక్షి లేదా వాంగ్మూలం ద్వారా నిరూపణ కాలేదని చెప్పింది. సిసోడియాపై కేసును సిబిఐ ఎక్కడా నిరూపించలేకపోయిందని ఫైర్ అయింది. ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్ పేరును లింక్ చేశారని, సాక్షుల వాంగ్మూలాలకు సంబంధం లేని అనేక అంశాలను ఛార్జ్షీట్లో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే సిబిఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కూడా కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా మొత్తం నిందితులకు పెద్ద ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. కోర్టు తీర్పు తరువాత కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిజమే గెలిచిందని, లిక్కర్ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకొచ్చానని చెప్పారు. 3 ఏళ్ల పాటు తనను నానా మాటలు అన్నారని, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని ప్రూవ్ అయిందని, న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిజమైందన్నారు కవిత. మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కంప్లీట్గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి బేషరతుగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేసింది. ఆల్కహాల్ విక్రయాలను సక్రమంగా నిర్వహించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. అమలు సమయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో 2022లో ఆ విధానాన్ని రద్దు చేశారు. లైసెన్స్ దారులకు అనుకూలంగా నిబంధనలు మార్చి ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నారని సిబిఐ, ఈడీ ఆరోపించాయి. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలను అరెస్టు చేశారు. కేజ్రీవాల్ కొంతకాలం తిహార్ జైల్లో ఉన్నారు. తరువాత సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు తీర్పుతో కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. సరైన ఆధారాలు లేకుండా తనను జైలుకు పంపారని, చివరకు సత్యమే గెలిచిందంటూ గంట తడి పెట్టుకున్నారు. हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने
सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। अब खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। 2021 నవంబర్ 17న ఢిల్లీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురాగా దీనిపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత 2022 ఆగస్టు 17న పాలసీలో అవినీతి జరిగిందంటూ సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్లో ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. డిసెంబర్ 11న కవితను సిబిఐ అధికారులు విచారించారు. 2023 మార్చి 11న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె మొదటిసారి విచారణకు వచ్చారు. మార్చి 20, 21 తేదీల్లో రెండో మూడో రోజు విచారణ సాగింది. తన ఫోన్లను ఈడీకి అప్పగించారు. 2024 మార్చి 15న కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అదే రోజు సాయంత్రం కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. మార్చి 16న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. మార్చి 26న ఈడీ కస్టడీ ముగియడంతో జ్యుడిషియల్ రిమాండ్ విధించి తీహార్ జైలుకు తరలించింది. ఏప్రిల్ 11న తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణలు మలుపుల తరువాత 2024 ఆగస్టు 27న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆ కేసును కొట్టేయడంతో ఆమెకు క్లీన్ చిట్ లభించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు పరిణామం దేశాన్నే షేక్ చేసింది. 2023 అక్టోబర్లో కేజ్రీవాల్ కు ఈడీ మొదటిసారి సమన్లు జారీ చేసింది. ఆ తరువాత నవంబర్, డిసెంబర్లో మరో 2 సార్లు నోటీసులు అందించింది. రాజకీయ ప్రేరేపితమని వాటిని కొట్టిపారేసిన కేజ్రీవాల్ మొత్తంగా 9 సమన్లను దాటవేశారు. దీంతో ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎలక్షన్స్ అయ్యాక 2024 జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు. సుదీర్ఘ విచారణ తరువాత 2024 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇలా లిక్కర్ పాలసీ కేసులో కనిపించిన మలుపులు అన్నీ ఇన్ని కావు. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో నిందితులుగా ఉన్న నేతలంతా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏంటి? దీని చుట్టూ వినిపించిన ఆరోపణలు ఏంటి? ఈ వ్యవహారంలోకి సిబిఐ, ఈడీ ఎందుకు ఎంటర్ అయ్యాయి? అసలు ఢిల్లీ లిక్కర్ కేసుకు కవితకు సంబంధం ఏంటి? ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్తో ఏం జరగబోతోంది? రాజకీయం భారీ మలుపు తీసుకోవడం ఖాయమా? అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఏంటి? కేజ్రీవాల్ ఆప్ సర్కార్పై ఆరోపణలేంటి? ఈ కేసుతో కవితకు సంబంధమేంటి? సిబిఐ క్లీన్ చిట్తో ఇప్పుడేం జరగబోతోంది? రాజకీయం మలుపు తిరగడం ఖాయమా? ఢిల్లీలో ఒకప్పుడు 60% మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40% ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100% ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు మంత్రుల బృందంతో ఓ కమిటీ వేసింది. ఇందులో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. 2021 మే 21న ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించిన ఢిల్లీ సర్కార్ అదే ఏడాది నవంబర్లో అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు షాపులను అప్పగించింది. దీనికోసం వారి నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే 2022 ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా వచ్చిన నరేష్ కుమార్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులో తప్పులు జరిగినట్లు గుర్తించి ఓ రిపోర్ట్ రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకుని సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్ర హోంశాఖ.
ఢిల్లీలో మద్యం విక్రయాల కోసం ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన పాలసీతో ప్రభుత్వ ఆదాయం తగ్గడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు భారీగా లాభాలు చేకూరాయని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ పాలసీలో భాగంగా ఎంపిక చేసిన వారికి క్విడ్ ప్రో కో కింద ముడుపులు అందినట్లు, ఆ నిధులను గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేశారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. సౌత్ గ్రూప్ అనే పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు ఓ సిండికేట్ గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారని, ఆ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయని ఆరోపణలు వినిపించాయి. 2022 ఆగస్టులో 15 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, మంజీందర్ సిర్సా ఈ కేసులో కవిత పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో ఆమె పాల్గొన్నారని ఆరోపించారు. మద్యం లైసెన్స్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, సిండికేట్లకు అనుగుణంగా నిబంధనలు సడలించారని ఆరోపణలు వినిపించాయి. ఎంపిక చేసిన వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు వసూలు చేశారని ఈడీ, సిబిఐ తమ ఛార్జ్షీట్లలో తెలిపాయి. ఇలాంటి ఆరోపణల మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ కొనసాగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవిత ఇలా కీలక నేతలంతా అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ కేసును సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేయడంతో ఆ ముగ్గురితో పాటు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, గౌతమ్, సమీర్ మహేంద్రుడు, అమన్దీప్ సింగ్, అర్జున్ పాండే, బుచ్చిబాబు, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చన్ప్రీత్ సింగ్ రాయత్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చంద్ మాథుర్, శరత్ చంద్రారెడ్డికి క్లీన్ చిట్ లభించినట్లయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును సిబిఐ కోర్టు కొట్టేయడంతో అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కవితకు క్లీన్ చిట్ రావడం తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో పాలిటిక్స్ లో కవిత బలమైన ముద్ర వేయడమే కాదు, మరింత దూకుడు చూపించే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో ఈ తీర్పు ప్రభావం రాజకీయంగా కనిపించే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఎక్సైజ్ విధానంలో ఎలాంటి కుట్ర, నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు చెప్పడంతో ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఊరట ఇవ్వడమే కాదు, రాజకీయంగా ఆ పార్టీకి కొత్త బలాన్నిచ్చినట్లయిందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు సిబిఐ సిద్ధమవుతోంది. దీంతో ఈ కేసు పూర్తిగా ముగిసినట్లు కాదనేది మరికొందరి వాదన.